హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గని క్రియేషన్స్. ఈరోజు నేను ఒక మీషో 4 బ్లౌజెస్ కలెక్షన్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. నేను పర్సనల్గా నా కోసం బై చేసుకున్నాను. సో ఈ 4 బ్లౌజెస్లో ఫస్ట్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఒక పింక్ మీద ఒక గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ వర్క్ వచ్చిన ఒక బ్లౌజ్ తీసుకున్నాను. ఇది యాక్చువల్లీ నేను ఒక పట్టు శారీ గురించి అని తీసుకున్నాను. ఆ శారీ మీద మ్యాచింగ్ ఇద్దాం ట్రై చేశాను. బట్ కలర్ అయితే అంటే ఎగ్జాక్ట్‌గా నేను పెట్టిన కలర్‌కి, అక్కడున్న కలర్‌కి మ్యాచ్ అవ్వలేదు. సో, ఇక్కడ చూపిస్తున్నట్లు వర్క్ వచ్చేసి చాలా డీటెయిలింగ్‌గా, చాలా నీట్‌గా వచ్చింది. ఓవరాల్‌గా బ్లౌజ్ హ్యాండ్స్‌కి కంప్లీట్‌గా వర్క్ వచ్చింది. అండ్ బ్యాక్ ఇప్పుడు నేను పార్ట్‌లో చూపించినట్లు నీట్‌గా మొత్తం ఏదైతే లైన్ ఉందో, ఆ లైన్ మొత్తం వచ్చింది. సేమ్ అదే బ్యాక్ ఏదైతే ప్యాటర్న్ వచ్చిందో, అదే ప్యాటర్న్ ఫ్రంట్ కూడా వచ్చిందనమాట. సో, నేనేం చేశాను అంటే, ఈ కంప్లీట్ హ్యాండ్‌ని నాకు ఫుల్‌గా స్టిచ్ చేసుకోవాలనిపించింది. అంటే వర్క్‌ని ఎక్కడ డిస్టర్బ్ చేయాలనిపించలేదు. సో, అందుకని చెప్పేసి నేను చేశాను. అండ్ కింద అలా కట్ వర్క్ వచ్చిందనమాట బ్లౌజ్‌కి. సో, ఇది నేను ఇంట్లోనే స్టిచ్ చేసేసుకున్నాను ఈ బ్లౌజ్‌ని. అండ్ నాకు మ్యాచ్ అయితే అవ్వలేదు. బట్ నాకైతే కనుక చాలా నచ్చింది. అందుకే నేను ఈ బ్లౌజ్ నుంచి చేసుకున్నాను. రిటర్న్ పెట్టలేదు. సో, బ్యాక్ ఇలా కంప్లీట్‌గా మంచి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చి అండ్ కంప్లీట్‌గా గ్రీన్ అండ్ గోల్డ్ మీద ఎలివేట్ చేసింది. ఎక్కడ కూడా వర్క్ అనేది చాలా హెక్టిక్‌గా గానీ, పిచ్చిగా వర్క్ లేదు. చాలా నీట్‌గా వచ్చింది. ఫినిషింగ్ చాలా చాలా బావుంది. సో, నాకైతే చాలా పర్సనల్‌గా చాలా నచ్చింది. అండ్ నేను దీన్ని ప్రైజింగ్ రేంజ్ వచ్చి 470 ఆ రేంజ్‌లో బై చేశాను. నేను ప్రతిదాని లింక్ వచ్చి డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. అండ్ ఈ బ్లౌజ్ నాకు కంప్లీట్‌గా ఓవరాల్ స్టిచ్చింగ్ కాస్ట్ ఏం పడలేదు. ఓన్లీ లైనింగ్ ప్రైస్ గానీ, అండ్ నేను బై చేసిన ప్రైస్ ఒక 500లో నాకు ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, ఈ బ్లౌజ్ అయిపోయినంక నెక్స్ట్ నేను ఇంకో బ్లౌజ్ తీసుకుని అది మా మమ్మీ కోసం తీసుకున్నాను. మెరూన్ కలర్ బ్లౌజ్. ఇదొక మా మమ్మీ ఒక గ్రీన్ మెరూన్ పట్టు శారీ కోసం తీసుకున్నాను. సో, ఓల్డ్ శారీస్‌కి మనకు బ్లౌజెస్ అనేది పోతాయి. సో, దీనికి ఓవరాల్‌గా గ్రీన్ అండ్ ఆహ్, అలానే ఇక్కడ మనకు గోల్డ్ వర్క్ వచ్చింది. సో, చిన్న చిన్న స్టోన్స్ అనేది అటాచ్ అయితే చేశారు ప్రతిదానికి. ఈ హ్యాండ్స్‌కొచ్చేటప్పటికి ఇట్లా నెమలిలాగా బిగ్ నెమలి అనే వచ్చిందనమాట. మనకి బ్యాక్ ఏదైతే లెవెల్ వచ్చిందో దానిని చుట్టూరు మళ్ళీ ఒక హ్యాండ్ మోడల్‌కి స్టిచ్ చేశారు. ఓవరాల్ డిజైన్ అయితే ఫుల్ వర్క్ వచ్చింది. అండ్ క్లాత్ ఈజ్ ఆల్సో బెటర్. మన స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్‌గా చేసుకుంటే మాత్రం మనకి చాలా చాలా బావుంటది. మా మమ్మీ శారీకి చాలా సెట్ అయింది ఈ బ్లౌజు. సో, ఈ బ్లౌజ్‌కి కింద గ్రీన్ కలర్ ఇలా గోల్డ్ అండ్ విత్ గ్రీన్ కలర్‌లో బార్డర్ వచ్చింది. అండ్ ప్రతి బ్లౌజ్‌కి వెనకాల చాలా బుట్టీస్ కూడా యాడ్ అయినాయి. అంటే లైక్ ఒక నెక్, హ్యాండ్ ఒకటే కాకుండా ఇలాంటి చిన్న లీఫ్ డిజైన్ లాంటివి కూడా ఇచ్చారు. సేమ్ అదే ప్యాటర్న్‌ని ఏదైతే బ్యాక్ ఇచ్చారో అదే ఫ్రంట్ పార్ట్‌కి ఇచ్చారనమాట. సో, ఎక్కడ కూడా డిజైన్ మనకి తక్కువ రాలేదు. అండ్ ఈ బ్లౌజ్ ప్రైస్ కూడా నేను ఒక 300 రేంజ్‌లో బై చేసినట్టున్నాను. సో, ప్రతిదానికి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. అలానే ఆహ్, ఈ బ్లౌజ్ కూడా నేను ఇంట్లోనే స్టిచ్ చేసేసుకున్నాను. సో, మోస్ట్‌లీ నాకు ఓన్‌గా స్టిచ్చింగ్ వచ్చు కాబట్టి, సో, నాకిది పడింది. నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ వచ్చేటప్పటికి గ్రీన్ కలర్. ఇది మా మదర్ కోసం తీసుకున్నాము. ఒక ఒక పింక్ కాంబినేషన్ శారీ కోసం నాకు సెట్ అవుతదని ఓన్లీ గోల్డ్ బుట్టీస్ ఎక్కువుంటాయి దాని మీద. సో, నేను దాన్ని మ్యాచ్ చేసేలాగా నేను కంప్లీట్‌గా ఇలా తీసుకున్నాను. సో, దీనికి కంప్లీట్‌గా గోల్డ్ వర్క్ అండ్ లైట్‌గా సిల్వర్ వర్క్ అనమాట మధ్యలో. అండ్ హ్యాండ్స్‌కొచ్చేటప్పటికి కూడా మనకి ట్రెండీ డిజైన్స్ అంటారు కదా! లైక్ మనకిలా లైన్స్ లాగా వచ్చి హ్యాండ్ మొత్తం అండ్ బార్డర్‌కొచ్చేటప్పటికి ఎలివేట్ అవుతుంది. సేమ్ అలానే ప్యాటర్న్ ఉంది. అండ్ వర్క్ కూడా చాలా డీటెయిల్‌గా, నీట్‌గా ఉంది. అండ్ క్లాత్ కూడా బావుంది. సో, దీనికి ఫ్రంట్ కూడా వచ్చేటప్పటికి ఏదైతే మనకు బ్యాక్ ఇచ్చారో సేమ్ అలానే ఫ్రంట్‌కి ఇచ్చారు. ఇది నేను ఇంకా స్టిచ్ చేయలేదనమాట బ్లౌజ్‌ని. ఇంకా స్టిచ్ చేయలేదు. మా మదర్ గాని, నేను గాని ఇద్దరం స్టిచ్ చేయలేదు. సో, ఇది వన్ ఆఫ్ ది బ్లౌజ్ అనమాట. దీనికి కూడా బావుంది. ఆల్మోస్ట్ డిజైన్ అంటే చాలా ఎక్కువ హెవీ డిజైన్ ఇచ్చారు. నేను పెట్టిన ప్రైస్ వచ్చి ఓన్లీ ఒక 250-300 రేంజ్‌లో ఉందంతే ఈ బ్లౌజ్. బట్ ఇచ్చిన ప్రైస్‌కి గానీ, దీనికి ఇచ్చిన క్వాలిటీకి అసలు సంబంధమే లేదు. అంటే మనకి 200 రేంజో, 200-300 రేంజ్‌లో మనకి క్లాత్ ఫ్యాబ్రిక్సే రావట్లేదు. బట్ మనకి విత్ దాని మీద వర్క్ వచ్చింది. అండ్ అగైన్ ఫోర్త్ వన్ నేను మగ్గం ట్రై చేశాను. నాకొక బ్లౌజ్ మీద కావాలని నేను చిన్నగా మగ్గం ట్రై చేద్దామని చూశాను. ఇది
క్వాలిటీ సంగతికొచ్చేటప్పటికి కంప్లీట్‌గా బీడ్స్ మనకి చిన్న చిన్న గోల్డెన్ బీడ్స్ ఉంటాయి చూసారా? గోల్డెన్ బీడ్స్‌తో వర్క్ చేసి అండ్ చిన్న చిన్న కుందన్ వర్క్ వచ్చిందనమాట. అండ్ నెక్ అంతా సింపుల్ డిజైన్ వచ్చింది. అలానే చిన్న చిన్న బుటీస్‌లాగా రౌండ్‌గా వచ్చింది. మొత్తం నెక్‌కి బ్యాక్ ప్యాటర్న్. ఫ్రంట్‌కి కూడా ఏదైతే బ్యాక్ ప్యాటర్న్ వచ్చిందో ఫ్రంట్‌కి కూడా సేమ్ అదే డిజైన్ వచ్చింది. అండ్ హ్యాండ్స్‌కొచ్చేటప్పటికి కొంచెం హెవీ ఇచ్చారనమాట. సో, మనం లాంగ్ కుట్టించుకోవాలనుకుంటే లాంగ్ అండ్ షార్ట్ నేను ఓన్లీ షార్ట్‌కి ప్రిఫరెన్స్ ఇచ్చాను కాబట్టి ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను. దీనిలో కంప్లీట్‌గా మనకి ఆహ్, వైట్ కలర్ స్టోన్స్ అండ్ గోల్డ్ కలర్ స్టోన్స్ అండ్ మధ్యలో లైట్‌గా గోల్డెన్ థ్రెడ్‌తో వర్క్ చేశారు. సో, ఈ డిజైన్ నేను షార్ట్ హ్యాండ్స్ ట్రై చేద్దాం అనుకున్నాను కాబట్టి ఇంత చిన్న డిజైన్‌లో చూసుకున్నాను. మగ్గంలో మనకి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు నేను చూపించిన ప్రతి 4 బ్లౌజ్‌కి కూడా ఒక 5, 6, 7 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ ప్రతి బ్లౌజ్‌కి చాలా కలర్స్ ప్యాటర్న్స్ ఉన్నాయి. సో, ఆ గ్రీన్‌లో స్టోన్స్ చూడండి హ్యాండ్‌కి వేసుకుంటే చాలా బావుంది. అండ్ ఇది నేను బై చేసినప్పుడు ఐయామ్ గెట్టింగ్ ఐ థింక్ 200-300 రేంజ్ ప్రైస్‌లోనే పెట్టినట్టున్నాను. 350 మోస్ట్‌లీ. నాకైతే ప్రైస్ సరిగ్గా గుర్తులేదు. ఐ విల్ మెన్షన్ దట్ ఆల్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో, ఒకసారి చెక్‌ఔట్ చేయండి. సో, ఈ లాస్ట్ 2 బ్లౌజెస్ నేను ఇంకా స్టిచ్ చేయలేదు. ఒకసారి స్టిచ్ చేశాక మళ్ళీ ఎలా స్టిచ్ చేశాను, అవి ఎలా వచ్చినియి, కుదిరితే నేను ఒక శారీతో రివ్యూ కూడా చేసి చూపిస్తాను. సో, దిస్ ఈజ్ మై కంప్లీట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గని క్రియేషన్స్. థాంక్ యూ.